100 బిలియన్ల న్యూరాన్లతో 1000 ట్రిలియన్ల కనెక్షన్లతో 2.5 మిలియన్ జీబీ మెమరీతో మన మెదడు ఎంతో అద్భుతం. ఇది శాస్త్రం చెప్పే మాట. ఇంకో మాట ఏంటంటే అత్యంత తెలివైన సైంటిస్ట్ ఐన్స్టీన్ కూడా మెదడును 1% వాడుకున్నాడని. మనం 0.1% వాడుకున్నా మన జీవితాలు ఎంతో మెరుగ్గా ఉంటాయని చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఎలా వాడుకోవాలంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్ అంటారు. ఏమో ఎంత ఫోకస్ చేసినా 1 జీబీ మెమరీ సామర్థ్యం గల కంప్యూటర్కున్న మెమరీ పొందలేకపోతున్నాం. ఇక్కడే నాకు డౌటు. ఎంత తెలివి తక్కువ వాడైనా వాడి అకౌంట్లో ₹1,00,00,000 ఉండగా రోజుకు 500 కూలికి పోతాడా? ఇంట్లో కారు పెట్టుకొని సైకిల్ మీద దూర ప్రయాణం చేస్తాడా? ఇంత మూర్ఖంగా అయితే ఎవడుండడు. మనిషే కాదు, తెలివి తక్కువ జీవాలు కూడా తన అవసరానికి తనకున్న మొత్తం సామర్థ్యాన్ని వాడుకుంటుందే కానీ 99.9% దాచుకొని 0.1% వాడుకోదు. అప్పుడు మన మెదడు వాడుకోవట్లేదనే దాంట్లో నిజం లేదన్నమాట. మరి నిజమేంటంటే మన మెదడు ఏదైనా విషయాన్ని సందర్భానుచితంగా గుర్తుంచుకుంటుంది. అంటే ఏదైనా విషయం గుర్తుకు రావాలంటే ఆ సందర్భం గుర్తుకు రావాలి. ఆ సందర్భం రిపీటెడ్గా వస్తేనే కానీ, లేదంటే మర్చిపోవడం ఖాయం. కానీ కంప్యూటర్కు ఒక్కసారి ఫీడ్ చేస్తే ఎప్పటికీ మర్చిపోదు. అది ఒక ప్రత్యేక ఫోల్డర్లో భద్రపరుస్తుంది. ఇంకా దాని వేగానికి కారణం డిజిటల్ కనెక్షన్స్. మన న్యూరాన్ల కనెక్షన్ల కన్నా 100 కోట్ల రెట్లు స్పీడ్గా పనిచేస్తాయి. కానీ కంప్యూటర్కు కొత్త సందర్భానికి తగ్గట్టుగా నేర్చుకునే సామర్థ్యం ఉండదు. అదే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సానపడుతున్నారన్నమాట. ఏదైనా మెదడుకున్న సృజనాత్మకత కంప్యూటర్కు రాదనేది ఇప్పటి నా అభిప్రాయం. కాబట్టి మీ మెదడులో మెమరీ కన్నా సృజనాత్మకతకు సానపట్టండి. ఏఐ వచ్చినా కూడా మీ పనికి డోకా ఉండదు. ఇంకోటి, ఎంత ఏఐ వచ్చినా మీ పని తగ్గచ్చు కానీ మీ జీవితానికి అంత నష్టమే ఉండకపోవచ్చు. ఎట్లానంటే ఇప్పటికే వచ్చిన మెకనైజేషను, ఇండస్ట్రియల్ రెవల్యూషను, టెక్నాలజికల్ ఇన్నోవేషన్తో మనిషి చేసే పని తగ్గుండొచ్చు కానీ ఆహార వస్తు ఉత్పాదకత పెరిగింది. మెషిన్లే ఏమి తినట్లేదు, వాడుకోవట్లేదు కదా, మనమే అనుభవిస్తున్నాం. ఏఐతో కూడా అంతే. కాకపోతే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అది వాడుకున్న సామర్థ్యం నేర్చుకున్న వాడిది అప్పర్ హ్యాండ్ అవుతుంది, అంతే.